హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇలా నేనైతే కొత్తిమీర నిలవ పచ్చడి చేస్తున్నానండి. చూడండి, మీకు నచ్చిందంటే మీరు ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో నిలవ పచ్చడి రోజులు కాబట్టి ఇలా నేనైతే 2 నెలలకోసారి ఇలా ప్రిపేర్ చేస్తానండి. మనకి ఏమీ కూరలేదనుకున్నప్పుడు ఈజీగా వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ చట్నీ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికైతే కప్పు కొలత కొత్తిమీర అండి. కప్పుతో తీసుకున్నాను కొలత, 5 కప్పులు అయింది. ఈ కప్పుతో 5 కప్పులు. ఓకే ఫ్రెండ్స్, ఏ కొత్తిమీర అయినా బాగానే ఉంటుంది. కొత్తిమీరలో జవారీ అలాగే హైబ్రిడ్ ఉంటుంది కాబట్టి నేనైతే హైబ్రిడ్ తీసుకున్నాను, జవారీ దొరకలేదు. రెండిట్లో ఏదైనా బాగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే 5 కప్పులు వచ్చిందండి కొలతకి. ఇది శుభ్రంగా వాటర్ ఫుల్గా నీళ్లు పోసి జాడించాలండి. ఇలా నేనైతే 4 సార్లు జాడించాను. శుభ్రంగా జాడించి కడగాలి, ఎందుకంటే అందుట్లో ఇసుక ఉంటుంది కాబట్టి ఆ ఇసుక అంతా అడుక్కు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిందంటే మీకు చూపించలేదు. సాల్ట్ వేసుకుని కడిగితే అందుట్లో ఏమన్నా మనకి ఏ శబరులున్నా బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఇలా సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. 4 సార్లు అయితే నేను కడిగాను ఫ్రెండ్స్. నేను చింతపండు నానబెట్టుకోవడానికి ఇలా నీళ్ళైతే తెరలబెడుతున్నాను. ఇలా మరిగిన నీటిలో చింతపండు నానబెడితే తొందరగా నానుతుంది. 5 కప్పుల కొలతకి 50 గ్రాములు చింతపండు వేస్తానండి. 50 గ్రాముల చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ పాటు వదిలేస్తే బాగా మెత్తగా నానుతుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర అంతా పొడి క్లాత్ వేసుకుని ఇలా కాటన్ బట్ట మీద ఆరబెట్టుకోవాలండి. నీడనే ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టకూడదండి, వడిలిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇప్పుడు నానబెట్టిన నీటిలో సగం అయితే వాటర్ తీసేసానండి బయటికి. తర్వాత ఒకవేళ తక్కువైతే వేసుకోవడానికి ఉంటాయని కొంచెం ఎక్కువ వాటర్ పెట్టాను నేను. ఇప్పుడు ఇదంతా బాగా స్మాష్ చేసేసి పిప్పంతా బయటకు తీసేసుకోవాలి. వీడియో పూర్తిగా చూస్తేనే కానీ అర్థమవుదు కనుక పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి. హెల్ప్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్స్ మాకెంతో అమూల్యం. వీడియో ప్రతి ఒక్కరికి పెడుతుందండి మీ లైకుల ద్వారా. ఇంకా చాలామంది చూసి నేర్చుకోవడానికి బాగుంటుంది. ఇలా పిప్పంతా తీసేయాలండి. పిప్పంతా తీసేసి సపరేట్ చేసుకోవాలి గుజ్జులో. ఇలా అయితే ఇలా ఒక కప్పుకి కొద్దిగా ఎలుతుగా వచ్చిందండి. గుజ్జు అయితే చిక్కగా తీసాను. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని మెంతులండి, 1 స్పూనున్నర మెంతులు వేసుకోవాలి. 2 స్పూన్లు ఆవాలు. ఈ చిన్న ఆవాలు కాబట్టి తొందరగా వేగిపోతాయని అవి ఇవి కలిపేసి వేసేసాను. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగితే సరిపోతాయి. ఇవి మిక్సీ పట్టుకోవాలి. దీనికైతే హాఫ్ కప్పు తీసుకున్నానండి కారం నేను. అది తీసుకుని కొలుచుకుని పక్కన పెట్టాను. ఇప్పుడు మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని వేరుశనగ నూనె అండి హాఫ్ కప్పు వరకు పోసాను. వేరుశనగ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర అంతా పొడిగా ఆరిపోయిన కొత్తిమీర అంతా ఇందుట్లో వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది.
చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. కొత్తిమీరే కదా, కొత్తిమీర చాలా మంచిది. ఆకుకూరలు ఏయన్నా మంచిదే, ఏ రూపంలో తీసుకున్నా మంచిదే అండి. ఇలా మెత్తగా ఏగిపోయాక పక్కకు సపరేట్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కిందకు వచ్చేసినా పర్వాలేదండి, అందుట్లో మళ్ళీ చింతపండు ఉడక పెడతాం కదా. ఇలా ఆకంతా తీసుకుని పక్కన వేరే ప్లేట్లో వేసుకుని, ఇప్పుడు తీసి పెట్టుకున్న గుజ్జు, చింతపండు గుజ్జు అంతా ఇందుట్లో వేసేసుకోవాలి. కరెక్ట్ కొలత అండి ఇది. ఐదు కప్పులకి 50 గ్రాములు చింతపండు. ఆయిల్ సరిపోలేదు అనిపించుకుంది, కొద్దిగా ఆయిల్ వేసానండి. పావు కప్పు అయితే సాల్ట్ వేసాను. పావు కప్పు, 5 కప్పులకి పావు కప్పు పడుతుందండి. 50 గ్రాముల చింతపండుకి పావు కప్పు సాల్ట్. ఇలా నీరంతా ఎగిరిపోయి నూనె అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. 2 నెలలైనా 3 నెలలైనా పచ్చడి అసలు పాడవదండి. ఇలా బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇది చింతపండు గుజ్జు. ఇప్పుడు ఈ కొత్తిమీర మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టాక ఆఫ్ నలిగిందండి. ఆఫ్ నలిగాక ఎల్లుల్లిపాయ రొబ్బలు, ఇలా జీలకర్ర ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ అయితే. అవి మిక్సీ పట్టేసి ఆ మిశ్రమం అంతా ఈ చింతపండులో వేసేయాలి ఫ్రెండ్స్. చింతపండులో వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి, కలిపేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. హాఫ్ కప్పు కారం తీసుకున్నాను కదా, ఆ కారం ఇందుట్లో వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం కలిపేయాలి. పచ్చికారం వేసుకోవాలి ఫ్రెండ్స్, పచ్చికారం. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు తాలింపు పెడదాము. దానికైతే హాఫ్ కప్పు వేరుశనగ నూనె వేసానండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెంతి, ఆవాలు ఫ్రై చేసిన పౌడర్ అందుట్లో వేసేసి కలిపేసుకోవాలి. వేరుశనగ నూనె పెట్టి అందుట్లో ఒక స్పూను ఆవాలు వేసానండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారి పెట్టాలి కదా, అందుకు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎమ్మటే వేయకూడదండి పచ్చట్లో, వేడిది ఎప్పుడు కూడా ఇలా చల్లారాక వేయాలి. మనం మిక్సీ పట్టిన మిశ్రమం అంతా, కలిపేసిన మిశ్రమం అంతా ఇందుట్లో వేసేసుకుని బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా చేత్తో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా బాగా కలిపి 3 రోజులు అలా వదిలేయాలండి పక్కన. ఈ 3వ రోజు మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్నాక ఒక డబ్బాలో పెట్టేసుకుని 2 నెలలు 3 నెలల వరకు అసలు ఏమీ పాడవదండి పచ్చడి అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్.
సూపర్ అంటే సూపర్గా కుదిరింది పచ్చడి అయితే. చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. అసలు మళ్ళీ ఉప్పు, పులుపు అన్నీ కరెక్ట్‌గా సరిపోయింది. కొలతలు నేను చూపించిన కొలతలు కరెక్ట్ కొలతలండి అవి. 5 కప్పులకి హాఫ్ కప్ చింతపండు, 50 గ్రాముల చింతపండు, హాఫ్ కప్ కారం, పావు కప్పు సాల్ట్, కప్పున్నర వేరుశనగ నూనె. కరెక్ట్ కొలతలండి, ఎప్పుడైనా కానీ మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, వెరీ సూపర్. వేడివేడి అన్నంలో కలుపు తింటే అసలు ఇంకా అసలు వేరే కూరలు ఏం అవసరం ఉండదండి, అంత బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, వెరీ నైస్. ఇలా స్టోర్ చేసుకోవాలి.